రిసీవ్ చేసుకోండి ఫాస్ట్ గా. ఊర్లోనే దేవుడు మీ తలను హెచ్చించబోతున్నాడు. రాబోయే రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన సాక్షిగా వాడుకోబోతున్నాడు. డిష్ ఉందన్నమాట ఊర్లో, కేబుల్ నెట్వర్క్ ఉంది. అయితే దాంట్లో మా డాడీ ఒక వర్కర్ గా ఒక అబ్బాయిని పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు అంటే ఒక 18 ఇయర్స్ నుంచి దాదాపుగా 15 to 18 ఇయర్స్ నుంచి కూడా తనే వర్క్ చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు కొంచెం మమ్మల్ని మోసం చేస్తున్నట్టుగా మాకు అనిపించింది అనమాట. అనిపించినప్పుడు ఇంకా డాడీ దాన్ని అమ్మేద్దాం అనేసి అనుకున్నాడు. ఎందుకంటే మా హస్బెండ్ కి కూడా ఆ వర్క్ ఏమీ రాదు. ఇంకా తను అమ్మేద్దాం అనేసి డాడీ అనుకున్నాడు. అయితే ఒక రోజున మేము మీ లైవ్ చూస్తున్నప్పుడు ఒక నోటు తీసుకోండి, నోటు నేను అభిషేకిస్తాను అనేసి మీరు అన్నారు. అన్నప్పుడు నేను నా హస్బెండ్ ఇద్దరం కూడా మేము చెరొక 500 నోటు ఇద్దరం కూడా మేము చేతిలో పట్టుకొని ఉన్నప్పుడు మీరు అభిషేకించారు. ఉన్నప్పుడు ఇంకా 1 వీక్ లోనే ఆ అబ్బాయి అంటే మమ్మల్ని ఎవరైతే మోసం చేయాలనుకున్నాడో అబ్బాయి నేను చెయ్య అనేసి మాకు ఇంకా చెప్పేసి కీ ఇచ్చేసి వెళ్ళిండనమాట. నేను ఇంకా చెయ్యనని, జాబ్ చేయని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది అనుకోకుండా మా హస్బెండ్ కి వర్క్ రాదు. అయినప్పటికీ అది ఇప్పుడు ప్రెసెంట్ గా మా హస్బెండ్ చేస్తున్నాడు. మీ హస్బెండ్ డిస్ట్రిబ్యూటర్ మొత్తం చూసుకుంటున్నాడు. అయ్యారు ఒకసారి మేము అయితే మాకు డిష్ ఉందన్నమాట ఊర్లో, కేబుల్ నెట్వర్క్ ఉంది. అయితే దాంట్లో మా డాడీ ఒక వర్కర్ గా ఒక అబ్బాయిని పెట్టుకున్నాడు. పెట్టుకున్నప్పుడు అంటే ఒక 18 ఇయర్స్ నుంచి దాదాపుగా 15 to 18 ఇయర్స్ నుంచి కూడా తనే వర్క్ చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు కొంచెం మమ్మల్ని మోసం చేస్తున్నట్టుగా మాకు అనిపించింది అనమాట. అనిపించినప్పుడు ఇంకా డాడీ దాన్ని అమ్మేద్దాం అనేసి అనుకున్నాడు. ఎందుకంటే మా హస్బెండ్ కి కూడా ఆ వర్క్ ఏమీ రాదు. ఇంకా తను అమ్మేద్దాం అనేసి డాడీ అనుకున్నాడు. అయితే ఒక రోజున మేము మీ లైవ్ చూస్తున్నప్పుడు ఒక నోటు తీసుకోండి, నోటు నేను అభిషేకిస్తాను అనేసి మీరు అన్నారు. అన్నప్పుడు నేను నా హస్బెండ్ ఇద్దరం కూడా మేము చెరొక 500 నోటు ఇద్దరం కూడా మేము చేతిలో పట్టుకొని ఉన్నప్పుడు మీరు అభిషేకించారు. ఉన్నప్పుడు ఇంకా 1 వీక్ లోనే ఆ అబ్బాయి అంటే మమ్మల్ని ఎవరైతే మోసం చేయాలనుకున్నాడో అబ్బాయి నేను చెయ్య అనేసి మాకు ఇంకా చెప్పేసి కీ ఇచ్చేసి వెళ్ళిండనమాట. నేను ఇంకా చెయ్యనని, జాబ్ చేయని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది అనుకోకుండా మా హస్బెండ్ కి వర్క్ రాదు. అయినప్పటికీ అది ఇప్పుడు ప్రెసెంట్ గా మా హస్బెండ్ చేస్తున్నాడు. మీ హస్బెండ్ డిస్ట్రిబ్యూటర్ మొత్తం చూసుకుంటున్నాడు. ఆ అభిషేకించిన ఆ 1 వీక్ లోనే మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు అని ఇప్పుడే నోటిని అభిషేకిస్తున్నాను అని మీరు అన్నారు. అదే వీక్ లో మేము అది మాకు చేరడం అనేది జరిగింది. యాక్చువల్ గా డిస్ట్రిబ్యూటర్ మొత్తం అమ్మేద్దాం అనుకున్నారు. అబ్బాయి మోసం చేస్తా ఉన్నాడు. సో కాబట్టి మనకి చూసే వాళ్ళు ఎవరు లేరు, అమ్మేద్దాం అనుకున్నారు. మీరు లైవ్ లో నోట్ పట్టుకుని నేను అభిషేకించాను. ఆ వారంలోనే అద్భుతం జరుగుతుందని చెప్పాను. అదే వారం ఎవరైతే మిమ్మల్ని మోసం చేశాడో ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ హస్బెండ్ అసలు ఏ వర్క్ రాదు, ఆ వర్క్ రాదు. అయినప్పటికీ ఇప్పుడు చేస్తున్నాడు, ఆ బిజినెస్ రన్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అభిషేకించబడిన నోటు మీ దగ్గర ఉందమ్మా? ఇంటి దగ్గర ఉంది కదా? ఉంచుకోండి. దేవుడు మీకు మనీ తీసుకురాబోతున్నాడు. గట్టిగా ఇప్పుడు మీకు అది వర్క్ రన్ అవుతుందమ్మా? డిష్ టీవీ రన్ అవుతుంది. వావ్, చూడండి దేవుడు. ఎంతమంది లైవ్ లో పాల్గొంటున్నారు? ఎంతమంది లైవ్ లో పాల్గొంటున్నారు? లైవ్ చూడండి. నేను చేసే లైవ్ మాత్రం కాకుండా మా వాళ్ళు వీడియోస్ పెడతామని, ఎందుకంటే విశ్వాసం రావాలని. ఎందుకంటే చాలా మందికి విశ్వాసం లేదు. జరుగుతుందా, అవుతుందా, వస్తే జరుగుతుందా అని. ఎవరైనా నువ్వు అట్లా ప్రశ్నిస్తే నీకు కాదు, ప్రశ్నించే వాళ్ళు జరుగుతుందండి. అవుతుందా? నువ్వు డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు డాక్టర్ అవుతుందా, అయితేనే నేను ఫీజు కడతాను అనేవే. మంత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ వాడు తీసుకురామన్నప్పుడు అవుతుందా, అయితేనే డబ్బులు కడతా అనేవే. చర్చికి రారా నాయన, ఫ్రీగా దేవుడు స్వస్థపరుస్తానంటేనేమో అవుతుందా, జరుగుతుందా, నిజమా, ఇవన్నీ కరెక్టేనా, అవుతుందా, గ్యారంటీ ఇస్తారా? అరే నువ్వు పొద్దున బండి తీసుకుని బయటికి వెళ్తేనే నీకే గ్యారంటీ లేదు, అవునా? తిరిగి వస్తాను గ్యారంటీ లేదు, అవునా? నువ్వు బండి కొంత నీకు బండికి ఏమన్నా గ్యారంటీ ఇస్తున్నాడా? లేదా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యకి ఎవరైనా గ్యారంటీ ఇస్తున్నారా? విశ్వాసం ఉంచాలి. మన హాస్పిటల్ దగ్గర అయితేనేమో నోరు మూసుకుంటాం, పోలీస్ స్టేషన్లో అయితే గమ్మున ఉంటాం, కోర్టులో అయితే ఇట్లా సారని చేతులు ముడుచుకుంటాం. చర్చికొచ్చే దగ్గర మాత్రం వాడు బడాకాన్ లాగా ఎంతో ఎన్నో క్వశ్చన్స్. అవుతుందా, జరుగుతుందా, అవి నిజమేనా, గ్యారంటీ ఇస్తారా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నోరు మూసుకొని విశ్వాసంతో రావాలి. ఆయన సర్వశరీరులకు ఏమై ఉన్నాడు? దేవుడే ఉన్నాడు.
నాకు అసాధ్యమైందని ఆయన వాక్యంలో సెలవిచ్చి ఉన్నాడు. ఆయన వాగ్దానాలు చేశాడు, నేను చేస్తాను చెప్పాడు. నమ్మాలి, ధ్యానం చేయాలి, విశ్వాసం ఉంచాలి. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారి కార్యాలు జరుగుతున్నాయో ఊకమించిన కార్యాలు చేస్తాడు. ఎవరైతే ప్రశ్నిస్తారో జరుగుతుందా, అవుతుందా, నాకు గ్యారంటీ ఇస్తారా? నీ గ్యారంటీ లేదనే లైఫ్ ఇన్సూరెన్స్ నువ్వు కడతా ఉన్నావు. అవునా? నువ్వు ఎప్పుడు చస్తావో చచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ నీ భార్యకు పిల్లలకు రావాలనే ఇన్సూరెన్స్ కడతా ఉన్నావు. నీ లైఫ్కే గ్యారంటీ లేదు. ఇవన్నీ దేవుని దగ్గరికి వచ్చే ప్రశ్నలు వేయొద్దు. కొంతమంది ఆఫీస్కి నెంబర్ ఫోన్ చేసి వీడియో చూసాం వాళ్ళు చెప్తా ఉంటారు, అవుతుందా, గ్యారంటీ ఇస్తారా, నువ్వు వస్తే అవుతుందంటే నీకైతే ఏం జరగదు. నీకు అసలు జరగదు. ఎందుకంటే నీలో విశ్వాసం కంటే సందేహం ఎన్నో రెట్లు ఉంది. ఇక నీకు జరగదు. ఎవరైతే నేను నమ్ముచున్నాను ప్రభువా అని విశ్వాసంతో వస్తారో వారి కార్యాలు జరుగుతున్నాయి. వీళ్ళ కార్యాలు జరిగాయి. 500 నోటు ఉందమ్మా? ఉంది. నమ్మారు కాబట్టి లైవ్ లో అభిషేకించిన తర్వాత కార్యం జరిగింది, అద్భుతం జరిగింది. అమ్మ ఆత్మలో చెక్ చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవ తెలియజేస్తా ఉన్నాడు, ఎంతకాలం అయితే మీ ఇంట్లో ఈ 500 రూపాయల నోటు మీరు అభిషేకించిన నోటు ఉంచుకుంటారో అంతకాలం మీకు ఆర్థిక సమస్యలు ఉండవు, మనీ ఏదో రూపంలో వస్తుందని పరిశుద్ధ ఆత్మదేవుడు సెలవిస్తాం. గట్టిగా రిసీవ్ అని చెప్పండి, రిసీవ్ అని చెప్పండి. మీకు 1 2 3 3 విధానాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు ద్వారం తెరిచి 3 విధానాల్లో మీకు సపోర్ట్ వస్తుంది. రిసీవ్ అని చెప్పండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి అమ్మా. ఇంకో సాక్ష్యం ఉందమ్మా, చెప్పండి. అయితే లాస్ట్ మంత్ జూలైలో అయితే మా డాడీతోని అంటే మీరు చెప్పిరంట, ప్రాపస్ ఇచ్చిరంట, మీ పాపపైకి ఒక అభిషేకం, ఒక ఆశీర్వాదం రాబోతుంది అనేసి చెప్పిండ్రంట. అయితే ఆ జూలై మంత్ లో అయితే మేము వెళ్తున్న చర్చిలో వాళ్ళు ఏమన్నారంటే ఒక 1 అవర్ మనము ప్రేయర్ కండక్ట్ చేసుకుందాము వాట్సాప్ కాల్లో అనేసి అనే ఒక మాట అనుకున్నాం అన్నమాట. అన్న తర్వాత అనుకోకుండా మీరు వాక్యం చెప్పాలి అనేసి అన్నారనమాట. నేనేంటి వాక్యం చెప్పడం, మీరు వాక్యం చెప్పాలని అన్నారమ్మా? నేనేంటి వాక్యం చెప్పడం అంటే ఇప్పుడే వెళ్తున్నాను కదా, నేను వాక్యం చెప్పగలనా నేను అనుకున్నాను. కానీ అదే మంత్ లో మీరు డాడీకి ప్రాఫెసీ ఇచ్చినట్ట మీ పాపపైకి ఒక ఆశీర్వాదం రాబోతుందని నేను అనుకోని విధంగా చెప్పడం జరిగింది. అనుకోని విధంగా మీరు వాక్యం కూడా చెప్పేశారు. ఇప్పుడు కూడా ఫస్ట్ టైం చెప్పారు. ఫస్ట్ టైం చెప్పాను. ఇప్పుడు కూడా వీక్లీ 1 టైం చెప్తున్నాను. వీక్లీ 1 టైం ఏది వాట్సాప్ లో చెప్తున్నారు? చెప్తున్నాను. చూడండి, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. నేను ప్రామిస్ ఇచ్చాను వాళ్ళ డాడీకి ఏంటంటే మీ అమ్మాయి మీదకి ఒక ఆశీర్వాదం రాబోతుందని నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఈ బిడ్డ ఇప్పుడిప్పుడే కొత్తగా ప్రభు నమ్ముకున్నారు. అన్య కుటుంబం నుంచి వచ్చారు. ఇంకా ఈ బిడ్డ రీసెంట్ గానే చర్చ్కి వెళ్తా ఉన్నారు. అయితే బిడ్డకు దేవుడు వాడుకోవడం స్టార్ట్ చేశాడు. దేవుడు వాడుకుంటాడు, ఊర్లో వాడుకుంటాడు. మీ మీదకి ఇప్పుడు అభిషేకం రాబోతాం. ఆ చేతులు పైకెత్తండి. దేవుని అభిషేకం, వాగ్న అభిషేకం. ముందుకు రండి, ఇంకొంచెం ముందు రండి. దేవుని ఆజ్ఞ అభిషేకం మిమ్మల్ని బలంగా టచ్ చేస్తుంది, బలంగా టచ్ చేస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో అభిషేకం బలంగా 3 అని కౌంట్ చేస్తాను. ఈ అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తుంది. 3 అని కౌంట్ చేస్తాను. 1 2 ఇక 3 అనగానే బలంగా దిగి వస్తుంది. 3 అభిషేకం అగ్ని బలంగా ఒంట్లోకి దేవుడి అగ్ని బలంగా దూరిపోతుంది. మీ ఒంట్లోకి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బలంగా, బహుబలంగా దూరుతుంది. రిసీవ్ చేసుకోండి ఫాస్ట్ గా. ఊర్లోనే దేవుడు మీ తలను హెచ్చించబోతున్నాడు. రాబోయే రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన సాక్షిగా వాడుకోబోతున్నాడు. అభిషేకం బలంగా మీలోనికి దిగి వస్తుంది. మణి 3 విధానాల్లో వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా అనేకమైన సాక్ష్యాలతో మీరు రాబోతున్నారు. దేవుడు కార్యాలు చేయబోతున్నారు. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.